ఎందుకంటే సాధారణంగా అడిగేవాడు కూడా ఎవడు ప్రజ్ఞ వాడు ప్రదర్శిస్తాడు కదా. ఊరికే సరస్వతీదేవి మీద పద్యవాడు ప్రపంచమంతలో తన పలుకులతో నింపివేసిన సరస్వతీదేవిని వర్ణించండి అంటాడు. ఈ ప్రపంచం ఉన్నందున మొదలెట్టమే, వాడి మాటలే వాడికి అప్పగించడమే. ఆశువు కదా, పైగా ఛందస్సు ఉండదు, మన ఇష్టం. తేలికైన మాటది, చెప్పగానే ధరల ఆకాశం చప్పట్లు కొడతారు, అది ఆశువు లెక్క. మనం ఏమి కష్టపడాల, చప్పట్లు కొట్టించామంతే. వాడు చెప్పిన మాట వాడికి, అక్కడి నుంచి మన ప్రజ్ఞ చూపించాలి. ధరలు ఆకాశమునంటేను, ధరలు ఎలాగో ఆకాశానికి వెళ్ళాయి కదా. వెంటనే నాకు స్ఫురణ తోచింది, సరకులు పాతాళమందు చక్కగదాగెన్. గోడౌన్లో పెడతారు కదా సరుకులన్నీ కూడా. ధరలేమో ఆకాశంలో ఉన్నాయి, సరుకులేమో పాతాళంలో ఉన్నాయి. సరుకులు పాతాళమందు చక్కగదాగెన్. ఇప్పుడు వెనకాల పద్యం ఉంది, ఆశువుగానే ఏదో చెప్పేయచ్చు. కానీ నాకు కవిత్వం అలవాటు, అందులో చమత్కారం నాకు బాగా అలవాటు. నన్ను అందరినీ, ప్రజలకందరికీ దగ్గర చేసింది ఈ చమత్కారమే. అవధానికి చమత్కారం చాలా ముఖ్యం. ఇంకో మాట గమనించండి, ఇందులో ఎంతమందికి పెళ్లి